మత్తుకు బానిసైన యువకుడు ఆత్మహత్య. ఎత్తేనారా మన బతుకులు, ఎప్పుడు చదువుడు ఇదంతా ఏంద్రా? లేదు మామ, చదువుతూనే జీవితం సెట్ అవుతుందిరా. అంతే అనుకుంటే మళ్ళీ మన ఎంజాయ్ ఎప్పుడు చదువుడు అదంతా పెట్టుకుంటే ఎంజాయ్ ఎప్పుడు చేసేది మనం? ఫ్రెండ్ గాంధీ బర్త్డే ఉన్నది, దావతు వెళ్దాం మరి. ఇక నేను రాను, ఆయన నేను తాగగారా అడిగి తాగరా, వచ్చాడు పక్కన స్టెప్ లా కూర్చుంది అంతే. సరే పా మరి బా, టైం పాస్ అన్న అవుతుంది. మామా హాయ్ మామా, వీడే నా ఫ్రెండ్. తాగుదాం. అరే వాడు తాగరా, మేము ఇద్దరేమి తాగేసింది, మనకు అలవాట్లేదు. ఏ తాగు బ్రో. నాకు అలవాటు లేదు బ్రో. బర్త్డే ఉన్నది బ్రో, తాగు గమ్మత్ పుష్పోద్ది. తాగవరా, ఎప్పుడు ఒకసారి మనం తాగేది, ఎప్పుడు తాగుతామంటే ఇచ్చుకోవాలి మా లైఫ్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి. సరే అరే చేదుంది ఏందిరా ఇది? అంతే ఉంటుంది మామ, ఫస్ట్ టైం చేదేస్తుంది, మెల్లిమెల్లిగా అదే అలవాటు అయిపోతుంది. మామ సరుకు తెచ్చినాం, అబ్బా సూపర్ మామ, హైలైట్ సరుకు ఇది మామ. అది మస్తు ఉంటుంది మామ. ఇది మామ చూపిస్తా చూడు. ఎంత బాగుందారా? సూపర్ టేస్ట్ మామ, ఒక్కసారి పీల్చుకొని చూడు. రా ఇట్లానా? అట్లా కాదురా. సర్లే. ఏంది మామ ఒక్కనే తాగుతున్నావు? ఏం చేయాలరా, అన్ని టెన్షన్స్ ఉన్నాయి. ఏ టెన్షన్ కైనా ఇదే మామ మెడిసిన్, పర్ఫెక్ట్. అప్పుడు పుక్యానికి వచ్చింది కదా అని నేను తాగిన, దాన్ని ఎంజాయ్ చేసిన. కానీ ఇప్పుడు అది నన్ను ఎంజాయ్ చేస్తుంది. నా జీవితం ఏందో నాకు అర్థమవుతలేదు, కానీ నా లైఫ్ ఎటు పోతుందో తెలియదు. బాబు నీ లంగ్స్ అండ్ లివర్ పాడైపోయినాయి బాబు, నువ్వు బతకడం చాలా కష్టం. 1% నువ్వు బతకడానికి ఛాన్స్ ఉంది, అదన్నా చాలా ఖర్చు అవుతుంది. 50-60 లక్షల దాకా అవుతుంది. మా నాన్న చాలా ఖర్చు పెట్టి చదివించాడు, నేను ఏదో ఉద్ధరిస్తా అని. కానీ ఇప్పుడు నేను ఏం చేయలేని సిచ్యువేషన్, ఎందుకంటే చెడు అలవాట్లకు బానిసై చచ్చిపోయే సిచ్యువేషన్. మా ఆస్తులు అమ్మినా కూడా నేను బతకలేని సిచ్యువేషన్. నాకు చివరికి మిగిలింది నా చావు మాత్రమే. ఈ యొక్క చావు మరొక విద్యార్థికి రావద్దని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. నా చావు మీకు అంకితం. మత్తుకు బానిసైన సురేష్ ఆత్మహత్య. సురేష్ నేనే చనిపోయాను. మేలుకో యువత, మద్యం కాదు నీ మిత్రుడు, డ్రగ్స్ కాదు నీ దారి, నీ మనసే నీ శక్తి, నీ భవిష్యత్తే నీ విజయం.